హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనము ఈ వీడియోలో భాగంగా ఆగస్ట్ సంబంధించిన ఏవైతే జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఉంటదో, జాగ్రఫీ అంశాలు చూస్తాం మనం ఆగస్ట్ సంబంధించి. యాక్చువల్‌గా లాస్ట్ వీడియోలో మనము ఎన్విరాన్మెంట్ క్లాస్ చేయడం జరిగింది. కాకపోతే అది క్లాస్ అనేది మధ్యలో నుంచి వాయిస్ రాలేకపోవడం వల్ల నేను ఆ వీడియోని పోస్ట్ చేయలేదు. ఓకే. చూద్దాం, దీని తర్వాత మనం అది చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనము జాగ్రఫీ అంశాలు చూస్తే సూపర్ బ్లూ మూన్ అని చెప్పేసి మనకు వార్తలో ఉంది. ఎప్పుడు అంటే ఆగస్ట్ 19కి. ఆగస్ట్ 19 మనకి సూపర్ మూన్ అనేది జనరల్‌గా మనకి భూమికి దగ్గరగా ఉంటే చంద్రుడిని సూపర్ మూన్ అని చెప్పేసి అంటాం. దీన్నే పెరిజీ అని చెప్పేసి అంటాం. దూరంగా ఉంటే అపోజీ అని చెప్పేసి పిలుస్తాం. అయితే మనకి బ్లూ మూన్ అని చెప్పేసి అంటే ఒక నెలలో 2 సార్లు పౌర్ణమి వస్తే దాన్ని బ్లూ మూన్ అని చెప్పేసి అంటాం. బ్లూ మూన్. సూపర్ మూన్ అంటే ఏంది? భూమికి చంద్రుడు దగ్గరగా వచ్చిన రోజుని మనం సూపర్ మూన్ అంటాం. అదేవిధంగా బ్లూ మూన్ అంటేనేమో ఒకే నెలలో 2 సార్లు పౌర్ణమి వస్తే దాన్ని మనము బ్లూ మూన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే. అట్లా ఈ సూపర్ మూన్, బ్లూ మూన్ కలిసి వస్తే దాన్ని మనం సూపర్ బ్లూ మూన్ అని చెప్పేసి పిలుస్తాం. అది మనకు ఆగస్ట్ 19న రావడం జరిగింది. ఇది రాఖీ పౌర్ణమి రోజు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సూపర్ బ్లూ మూన్. రైట్. నెక్స్ట్ ఫివలుచ్ అగ్నిపర్వతం. రష్యాలో కంచట్కా ద్వీపకల్పంలో భూకంపం అనేది విస్ఫోటనం చెందింది. భూకంపం కారణంగా ఏంటిది? ఫివలుచ్ అగ్నిపర్వతం. ఎక్కడ అని చెప్పేసి అంటే రష్యా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం చూస్తే మనకు వందే భారత్ స్లీపర్ కోచ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. దీని ఇంతకుముందు ట్రైన్ 20 అని చెప్పేసి పిలిచేవారట. అయితే ఇది మనకు బెంగుళూరులో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించడం జరిగింది. మనకి 16 బోగీలు ఉంటాయి దీంట్లో. అదేవిధంగా దీని వేగం వచ్చేసి 160 కిలోమీటర్ పర్ అవర్ అని చెప్పేసి ఉంటది. జనరల్‌గా దీన్ని రాత్రిపూట ప్రయాణికులకు ఉద్దేశించబడిందట. 800 కిలోమీటర్ల నుంచి దాదాపు 1200 కిలోమీటర్లు దీంట్లో జర్నీ చేయొచ్చు. అందుకే దాని పేరేందంటే స్లీపర్ కోచు. అందుకోసమే రాత్రిపూట ప్రయాణికుల కోసం ఉద్దేశించబడింది. బెంగుళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌లో అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రి ఆవిష్కరణ చేయడం జరిగింది. 16 బోగీలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కిలోమీటర్ పర్ అవర్ ఎంత అంటే 160 కిలోమీటర్ స్పీడ్. నెక్స్ట్ వధవన్ పోర్ట్ మనకు వార్తల్లో ఉంది. వధవన్ పోర్ట్ అనేది మనకు మేజర్ పోర్ట్‌లలో 13థ్ మేజర్ పోర్టు. దీన్ని పీఎం మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది మేజర్ పోర్టు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఆహ్, పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అని చెప్పేసి నిర్వహించడం జరుగుతది. ఇది పీపీపీ మెథడ్‌లో నిర్మించడం జరిగింది. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో భాగంగా ఈ వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్. ఓకే. దీన్ని నిర్మించింది ఎవరంటే వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్. ప్లస్ దీనికి ఫండింగ్ ఏందంటే జేఎన్‌పీఏ 74%, అదేవిధంగా మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ అనేది 26%గా దీనికి ఫండింగ్ చేయడం జరిగింది. ఇది వధవన్ పోర్ట్. ఓకే. దీనికి వధవన్ పోర్ట్‌లో భాగంగా ఏం చేస్తది? డీప్ సీ పోర్ట్ ఇది. అదేవిధంగా ఇండియా ఫస్ట్ మెగా పోర్ట్ అంట. అదేవిధంగా గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు. సో, వధవన్ పోర్ట్ అనేది గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టు. నెక్స్టు ల్యాండ్‌లైన్ మోడల్. ల్యాండ్‌లైన్ మోడల్ అంటే దీన్ని అధికారం ఏమో గౌటుకుంటది. దీని నియంత్రణ ఆపరేషన్స్ ఏమో ప్రైవేట్ చేస్తది. దాన్ని మనం ల్యాండ్‌లైన్ మోడల్ అని చెప్పేసి పిలుస్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వధవన్ పోర్ట్ అనేది 13థ్ మేజర్ పోర్టు. పీఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది గుజరాత్‌లో ఉంటది. దీనికి సంబంధించి వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అనేది మనకు ఎస్‌పీవీ. ఓకే. జేఎన్‌పీఏ అదేవిధంగా మహారాష్ట్ర అనేది ఫండింగ్ ఇచ్చింది. ఇండియాస్ ఫస్ట్ మెగా పోర్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ ఆల్సో. రైట్. నెక్స్ట్ అంశం చూస్తే పైరో పైరోకిమ్లోనింబస్ క్లౌడ్స్ అని చెప్పేసి వార్తలు. పైరోకిమ్లోనింబస్ క్లౌడ్స్ అంటే మనకి జనరల్‌గా ఇది యూఎస్ఏ అండ్ కెనడాలో చెలరేగుతున్న మంటల కారణంగా ఈ మేఘాలు సృష్టించిందట. పైరోకిమ్లోనింబస్ మేఘాలని. అంటే ఏందంటే ఇక్కడ అడవిలో మంటలు రేగుతుండడం వల్ల మనకి జనరల్‌గా వేడి అనేది వస్తది. ఉష్ణోగ్రత అనేది వచ్చి ఆ వచ్చే వేడిని చుట్టుపక్కల గాలిని కూడా వేడి చేస్తది జనరల్‌గా. ఆ వేడి చేసిన గాలి పైకి వెళ్తది. ఈ మంటలున్నాయి కాబట్టి మంటల్లో భాగంగా పొగ ఉంటది, బూడిద ఉంటది. ఓకే. జనరల్‌గా వాతావరణంలో నీటి ఆవిరి ఉంటది. ఆ నీటి ఆవిరి, పొగ, బూడిద అనేది పైకి వెళ్తది. పైకి వెళ్ళిన తర్వాత వాటిని నీటి ఆవిరి అనేది బూడిదపై ఘనీభవించుతది. అంటే గడ్డకట్టుకపోయి అవి మేఘాలుగా తయారయితాయి. ఇది గోధుమ రంగు మేఘాన్ని ఏర్పరుస్తాడ. దాన్ని మనము పైరోక్యూములోనింబస్ క్లౌడ్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం అంతే.
ఉంది వార్తల్లో ఉంది మనకు. నీటి ఆవిరి ప్లస్ వేడి గాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఓయికో టెక్స్ట్ సర్టిఫికేషన్ ఫర్ ఎరిసిల్క్ అని చెప్పేసి. ఈ ఎరిసిల్క్ అనేది మనకు జనరల్గా అస్సాం సంబంధించిన జిఐ ట్యాగ్ వచ్చింది దీనికి. ఇదేంటంటే మనకు అస్సాంలో ఫేమస్ వరల్డ్ ఫస్ట్ వేగన్ సిల్క్ అట. వరల్డ్ ఓన్లీ వేగన్ సిల్క్ అట. అయితే జర్మనీ నుంచి ఎరిసిల్క్ కోసం మనకి నార్త్ ఈస్టర్న్ హ్యాండీక్రాఫ్ట్స్ అదేవిధంగా హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకో టెక్స్ట్ సర్టిఫికేట్ అని చెప్పేసి. నెక్స్ట్ అంశం చూస్తే 109 హై హీల్డింగ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, హై హీల్డింగ్ క్లైమేట్ రెసిలియంట్ బయో సర్టిఫికేషన్ వెరైటీస్ పిఎం గారు విడుదల చేయడం జరిగింది. ఇటీవల మనకు బడ్జెట్లో భాగంగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని డెవలప్ ఎవరు చేస్తున్నారంటే ఐసిఏఆర్ అని చెప్పేసి. ఓకే, ఈ 109లో 61 క్రాప్స్ మనకి 34 ఫీల్డ్ క్రాప్స్ అట, 27 అనేది హార్టికల్చర్ క్రాప్స్. 34 ఫీల్డ్ క్రాప్స్, 27 అనేది హార్టికల్చర్ క్రాప్స్. ఓకే, 61 క్రాప్స్లో భాగంగా. నెక్స్ట్ తుంగభద్ర డ్యామ్ అనేది మన వార్తల్లో ఉంది. ఇక్కడ 19వ క్రెస్ట్ గేట్ కూలిపోయిన నేపథ్యంలో వార్తలు ఉందా. తుంగభద్ర డ్యామ్ గురించి మనం చూస్తే ఇది సరార్దర్ కాటన్, అదేవిధంగా ఇంకో పేరు చూస్తే దీనికి పంపా సాగర్. ఈ తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. ఇది జనరల్గా బహుళార్థక సాధక ప్రాజెక్ట్, అంటే నీటిపారుదల కావచ్చు, విద్యుత్ కావచ్చు, వరద నియంత్రణ కావచ్చు, ఇట్లా రకరకాల వినియోగం దాని మీద ఉంటుంది. బహుళార్థక సాధక ప్రాజెక్ట్. నెక్స్ట్ కర్ణాటక ప్లస్ ఏపీలో భాగంగా ఈ తుంగభద్ర డ్యామ్ అనేది ఉంటుంది. కర్ణాటకలో భాగంగా చూస్తే బళ్ళారి, కొప్పల్, రాయచూర్, విజయనగరం ఈ ఏరియాలో. ఏపీలో చూస్తే కర్నూలు, నంద్యాలలో మనకి తుంగభద్ర అనేది ప్రవహిస్తుంది. దేశంలో 2 నాన్ సిమెంట్ డ్యాముల్లో భాగంగా ఇదొకటట. ఇంకొకటి చూస్తే ముల్ల పెరియార్ నాన్ సిమెంట్, వితౌట్ సిమెంట్లో దీన్ని కట్టడం జరిగింది. మట్టి ప్లస్ సున్నప్రాయిని దీన్ని వాడినరట దీంట్లో, తుంగభద్ర డ్యామ్ సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి, వార్తల్లో ఉంది. పురందర్ అత్తి పండ్లు అని చెప్పేసి, పురందర్ అత్తి పండ్లు రీడ్ టు డ్రింక్ ఫిగ్ జ్యూస్ అని చెప్పేసి పోలాండ్కి ఎగుమతి చేస్తారట. ఈ పురందర్ అత్తి పండు అనేది జిఐ ట్యాగ్ 2016లో వచ్చింది, పూణే, అందుకోసం వార్తల్లో ఉంది మనకు. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా చూస్తే మనము వయనాడ్ విషాదం అని చెప్పేసి వార్తలు ఉంది. వయనాడులో మనకు తెలుసు ఇటీవల కొండ చర్యలు విరిగిపడడం. ఓకే, మనకు జరిగింది. దాదాపు 276 మంది మరణించడం జరిగింది. కొండ చర్యలు విరిగిపడడం జనరల్గా ఎట్లా జరుగుతుందంటే గురుత్వాకర్షణ ప్రభావం అనేది చూపెట్టడం వల్ల ఆ మట్టి కావచ్చు, రాళ్ళు కావచ్చు, మనకి కదలికలు వచ్చేసి పడిపోవడం జరుగుతుంది. రీజన్స్ సహజంగా ఉండొచ్చు, అదేవిధంగా మానవ కారకాలుగా ఉండొచ్చు. సహజంగా మరి భారీ వర్షం కారణం కావచ్చు, భూకంపాల వల్ల కావచ్చు, అగ్నిపర్వతాల విస్ఫోటనాల వల్ల కావచ్చు జరగవచ్చు. సహజంగా జరుగుతున్న నేల కోత జరగడం, మంచు కరగడం, ఇలాంటి సహజ కారణాలు. మరి మానవ కారకాలు ఏముంటాయి? అడవులను నాశనం చేయడం వల్ల జరుగుతుంది, అశాస్త్రీయ నిర్మాణాలు, వాతావరణ మార్పులు, ఈ విధమైన రీజన్స్తో మనము ఈ కొండ చర్యలు ఏర్పడడానికి కారణమవుతున్నాం. అయితే జనరల్గా ఎక్కువ ఈ కొండ చర్యలు ఎక్కడంటే హిమాలయాలో ఫస్ట్ ఎక్కువ ఉంటాయి, విరిగిపడడం అనేది వెస్టర్న్ ఘాట్స్లో సెకండ్ ఉంటాయి. అయితే కేరళ అనేది ఈ ప్రాంతంలో 2 నిపుణుల కమిటీ ఈఎస్ జోన్గా గుర్తించింది వయనాడ్ కేరళలో. ఏది మాధవ్ గాడ్గిల్ కమిటీ ఒకటి, కస్తూరి రంగన్ కమిటీ ఒకటి వీటిని ఎకనామిక్ స్పెషల్ జోన్గా గుర్తించడం జరిగింది. ఓకే, ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ప్రకారం మనకు ఫస్ట్ రుద్రప్రయాగ్ అని చెప్పేసి 13th వయనాడ్ అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంశం చూస్తే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ బిల్ అమెండ్మెంట్ 2024 అని వార్తలో ఉంది, ఇంపార్టెంట్. ఇది లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏం చేస్తా అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ని సవరణ చేస్తుంది. ఓకే, డిజాస్టర్ డేటాబేస్ అనేది నేషన్ అండ్ స్టేట్ లెవెల్, డిజాస్టర్ ప్లాన్ అనేది మనకి ఎన్డిఎంఏ నేషనల్ లెవెల్లో, ఎస్డిఎంఏ స్టేట్ లెవెల్లో. దీనికి రివ్యూ అనేది 3 yearsకి ఒకసారి ఉంటుంది, అప్డేట్ ఒకసారి చేసుకుంటే 5 years. ఇంతకుముందు మనకు ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసేదట, మనము అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తుంది. స్టేట్ క్యాపిటల్స్ అదేవిధంగా లార్జ్ సిటీస్ భాగంగా. ఓకే, అంశాలు ఇవి. డిజాస్టర్ ప్లాన్ అనేది నేషనల్ లెవెల్లో ఎన్డిఎంఏ ఇస్తుంది, స్టేట్ లెవెల్లో ఎస్డిఎంఏ ఇస్తుంది. ఇంతకుముందు అయితే మనకి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసేది, ఇప్పుడు నేషనల్ లెవెల్లో వేరు, స్టేట్ లెవెల్లో వేరు. అదేవిధంగా అర్బన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు చేస్తున్నాం స్టేట్ క్యాపిటల్స్ అండ్ లార్జ్ సిటీస్లో భాగంగా. నెక్స్ట్ శాసనబద్ధ గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ మేజర్ డిజాస్టర్తో డీల్ చేసుకున్నది నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేది
మేజర్ డిజాస్టర్స్‌తో డీల్ చేసుకునేది. రెండోది హై లెవెల్ కమిటీ, ఫైనల్ అసిస్టెన్స్ అనేది ఆమోదం. నెక్స్టు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎస్‌డిఆర్‌ఎఫ్. ఇటీవల మనకు మన తెలంగాణలో కూడా ఇది మనకు వార్తల్లో ఉంది, చూసుకోవాలి. రైట్. డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో భాగంగా బెయిలీ బ్రిడ్జ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. వయనాడులో కొండ చర్యలు విరిపడిన తర్వాత ఏమైందంటే భారత సైన్యం అనేది 190 అడుగుల బెయిలీ వంతెనను నిర్మించింది. మనం చూసిన వార్తల్లో. అయితే ఇది ఇండియన్ ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజినీర్ గ్రూప్. దీన్ని సెకండ్ వరల్డ్ వార్ సమయంలో డొనాల్డ్ బెయిలీ ఆవిష్కరించిండు కాబట్టి దీనికి బెయిలీ బ్రిడ్జ్ అని చెప్పేసి వాడతాం. తాత్కాలిక ప్రయోజనాల కోసం నిర్మించిన వంతెన ఇది. భారీ యంత్రాలు కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, కదలికలు కావచ్చు సులభతరం చేయడం కోసం. ముందుగా నిర్మించిన భాగాలను మనకి ఫిన్ల ద్వారా మనకి అనుసంధానం చేస్తారు. ఉక్కు ప్యానెల్‌ను కలిగి ఉంటది. ఓకే. రైట్. నెక్స్ట్ డిజాస్టర్ రిస్క్ ట్రాన్స్ఫర్ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. డిఆర్‌టిపిఎస్ అని పిలుస్తాం దీన్ని. ఈ డిఆర్‌టిపిఎస్‌ను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా నాగాలాండ్ వార్తల్లో ఉంది. ఇది ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం చేసుకుందంట. ఈ డిఆర్‌టిపిఎస్ డిజాస్టర్ రిస్క్ ట్రాన్స్ఫర్ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ అనేది విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఆర్థిక నష్టం తగ్గించడం అంతే. విపరీతమైన వాతావరణ పరిస్థితుల కారణం ఏదైతే ఉంటుందో ఆర్థిక నష్టాన్ని తగ్గించడం కోసం ఏర్పాటు చేస్తున్నారు. దీని పదవి కాలం వచ్చేసి 2024 నుంచి 27 వరకి. నెక్స్ట్ ఫ్లడ్ వాచ్ ఇండియా 2.0 ఇది మొబైల్ యాప్. ఈ ఫ్లడ్ కండిషన్ అనేది అక్రాస్ ద కంట్రీలో బాగా చూస్తుంది. డెవలప్ ఎవరు చేశారంటే సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి అని చెప్పేసి. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఇది ఫ్లడ్ వాచ్ ఇండియా 2.0 మొబైల్ యాప్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తుంది? ఫ్లడ్ కండిషన్స్ కంట్రీ లెవెల్లో అక్రాస్ ద కంట్రీ మనకి చూడడం జరుగుతుంది. నెక్స్ట్ టైఫూన్ షన్షాన్ అని చెప్పేసి వార్తలు. టైఫూన్ షన్షాన్. ఈ టైఫూన్ షన్షాన్ అనేది జపాన్లో విజృంభిస్తుంది. ఎమర్జెన్సీ వార్నింగ్ అంట. లాస్ట్ వీక్లో మనకు టైఫూన్ యాంపిల్ అని చెప్పేసి కంబోడియా నేమ్ పెట్టింది. టామరిన్ అని చెప్పేసి. దీని నేమ్ వచ్చేసి హాంకాంగ్. టైఫూన్ పేరు హాంకాంగ్ పెట్టింది. హాంకాంగ్ దేశం నుంచి ఒలింపిక్ పథకం గెలుచుకున్న మొదటి అథ్లెట్ హాంకాంగ్. రైట్. నెక్స్ట్ అస్నా తుఫాన్ మన వార్తల్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు గుజరాత్లో ప్రభావితం. పాకిస్తాన్ దీని పేరు కూడా మనకు పాకిస్తాన్ పెట్టడం జరిగింది. గుర్తించదగ్గది లేదా పొగడదగ్గది అని చెప్పేసి హర్షం అని చెప్పేసి పేరు దీనికి. అస్నా అంటే అరేబియా సముద్రంలో వచ్చింది ఇది తుఫాన్ అనేది. మనకు ఆగస్టులో జనరల్గా అరేబియా సముద్రం తుఫాన్లు రావు, కానీ ఈసారి వచ్చిందట. అందుకోసం మనకి ఇంపార్టెంట్. వర్షాకాల సీజన్లో అరేబియా సముద్ర జలాల ఉపరితలం అనేది ఉష్ణోగ్రత 26 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉంటుందట. సో చూసుకోవాలి. అస్నా తుఫాను వార్తలు. రైట్. ఇవి కంప్లీట్గా మనకు జాగ్రఫీ అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్. జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకు రెండింటికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ అంశంతో చూద్దాం. ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ మనం చేయడం జరిగింది, కాకపోతే క్లాస్ అది వాయిస్ రాలేక నేను పోస్ట్ చేయలేదు దాన్ని. ఓకే, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.